ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 54వ వచనం నుండి 60వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుటయో చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టి, అతడు మోకళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినం ఒక విశేష అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన సత్యసువార్త ప్రకటించబడినప్పుడు, ఆయన మహిమగల దైవత్వం గురించి బోధించినప్పుడు, ఆ దినములో ఉన్నటువంటి అనేక మంది యాజకులు, సదుకైలు, పరిసయ్యులు, ఆనాటి ఉన్న జనాంగము కోపముతో మండిపడి వారు పళ్ళు కొరుకుతున్నారు. ఎందుకంటే వారికి నచ్చని దైవము యేసు ప్రభు. యేసు ప్రభు అంటే వారికి ఇష్టము లేదు. కనుక చాలా భయంకరంగా వారు కోపముతో మండిపోయి యేసు ప్రభు వైపు చూస్తూ వారు పండ్లు కొరుక్కుంటూ ఆవేశంగా వారు యేసు ప్రభును గురించిన మాటలకు మరి స్టీఫెను మీద కోపము చూపించారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వము నిలిచుండుట నేను చూస్తున్నానని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. అద్భుతమైన విషయం ఇది. వారు ఒకవైపు ఆయన చెప్పే మాట వినకుండా, నమ్మకుండా ఉన్నప్పుడు, వారు కోపముతో మండిపోతున్నప్పుడు, గమనించండి, వ్యతిరేకమైన ప్రజలు ఎప్పుడైతే మనకు ఎక్కువగా వ్యతిరేకిస్తారో అప్పుడు మన ఒంటరి వాళ్ళము కాము. పరిశుద్ధాత్మదేవుడు మన పక్షంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చి నిలబడతాడు. ఆయన కొరకు మనము ప్రాణము దానము చేస్తామా, పిరికి వాళ్ళ పారిపోతామా అని చూస్తాడు. ప్రభు కొరకు ఎవరైతే తమ ప్రాణ సహితమో అర్పించి ప్రభు ఎదుట వారు సాక్షిగా నిలబడతారో వారిని దేవుడు ఎంతగానో మెచ్చుకునివాడై ఉన్నాడు. ఇక్కడ అద్భుతమైన అనుభూతి మనం చూస్తున్నాం. స్టీఫెను ప్రభు గురించి బోధించినప్పుడు ఆ బోధ వింటున్న వారికి విపరీతమైన కోపం వస్తూ మండిపోతూ పళ్ళు కొరుక్కొని వారు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు స్టీఫెనుకైతే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆకాశం వైపు ఆయన తేరి చూచినప్పుడు దేవుని మహిమ అతని కనిపించి యేసు ప్రభువారు దేవుని యొక్క కుడి పార్శ్వం ముందు కూర్చుండడం అద్భుతమైన దర్శనము చూపిస్తూ ఉన్నాడు. ఆయన అద్భుతమైన దర్శనములో యేసు ప్రభువారు తనని దేవుని యొక్క కుడి పార్శ్వం ముందు కూర్చుండి ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన సంఘటనను ఆయన గమనించి చూస్తూ ఆయన అంటున్నాడు, ఆకాశము తెరవబడుటయో మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయో చూచుచున్నానని గట్టిగా చెప్తా ఉన్నాడు. ఇది మరింతగా వారికి కోపానికి, ఆవేశానికి మండేటట్లుగా చేసింది. ఏంటంటే
అసలు యేసు ప్రభు దేవుడు అని చెప్తేనే వారు నమ్మట్లేదు. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఈయన, ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడనగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండడం నేను చూస్తున్నాను. అత్యున్నత సింహాసనపు కుడి పార్శ్వమందు యేసు ప్రభు నిలిచి ఉండడం నాకు కనబడుతుంది. యేసు ప్రభు ఈ భూలోకంలో లేడు. ఆయన శిలువలో చంపబడిన తర్వాత ఆయన పరలోక ఆసీనుడై పరలోక రాజ్యములో తన్నైన దేవుని కుడి పార్శ్వమందు ఆయన నిలిచి ఉన్నాడని చెప్పి బిగ్గరగా మాట ఆయన చెప్పినప్పుడు వారందరూ పెద్ద కేక వేస్తూ చెవులు మూసుకొని ఏకముగా అతని మీద వెళ్ళి పడిపోతున్నారు. వారి కేకలు, వారి కోపలు, వారి ఆవేశాలు అక్కడ వారు కనుపరుస్తున్నారు. వారు ఏ మాత్రం కూడా యేసు ప్రభును దేవుడంటే ఒప్పుకొనక ఏకముగా యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం చెప్తున్న స్టీఫెనును వారు కోపముతో అతని మీద వెళ్ళి ఒక్కసారి పడిపోతున్నారు. ఆ పరిస్థితులలో ఏం చేస్తున్నారు? పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొడుతున్నారు. రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలు అనొక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములో పెట్టుకుంటున్నారు. ఈ ఆవేశానికి, కోపానికి గురి అయిపోయినటువంటి ఆనాటి ప్రజలు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లా. వారు ఆ మందిరములో నుండి, ఆయన బోధిస్తున్న సమాజపు ఆ మహాసభ నుండి వెళ్ళగొడుతూ ఆ పట్టణపు వెలుపలకు ఆయనకి రాళ్ళు కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారు. ఆయనను విడిచిపెట్టట్లా. ఆయన పరిగెత్తుతుంటే తన వెంట పరిగెత్తుకుంటూ ఆ పట్టణపు చివరి భాగానికి వెళ్ళినప్పుడు వారు చేతిలో పట్టుకున్న రాళ్ళన్నీ కూడా తన మీద వేసి కొట్టినప్పుడు ఆయన అక్కడ చచ్చిపోతున్నాడు. స్టీఫెను నెల రాలిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఇక ఎంతమంది అయితే ఆయనను చంపి అక్కడ ఆ రాళ్ళని కూడా కుప్పపెట్టారో అందులో కొంతమంది సాక్షులు, ఒక యవనస్తుడు అక్కడ ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి తమ తమ పై వస్త్రాలన్నీ కూడా తన పాదాల దగ్గరికి పెట్టుతున్నారు. అయ్యా, ఈ బట్టలను ఉంచు, ఈ బట్టలను చూడు, మేము రక్తపాతం చేయబోతున్నాం, ఇదిగో తనకి రాళ్లతో కొట్టబోతున్నాం, కనుక ఈ ప్రశస్తమైన వస్త్రాలు నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఆ వ్యక్తి, అతని పేరు సౌలు, అతని పాదాల దగ్గరికి వెళ్ళి వీరు వస్త్రాలన్నీ కూడా తన పాదాల దగ్గర పెట్టి స్టీఫెనుకు ఏమో హతమార్చారు. స్టీఫెను అక్కడ చావగొట్టబడ్డాడు. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునుమని స్టీఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. స్టీఫెను అక్కడ తన ఆత్మ దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఆయన దేవునికి తన ఆత్మను అప్పగించుకుంటూ తన ప్రాణాన్ని ఆయన త్యాగము చేశారు. ఆ రాళ్లతో కొట్టి ఆయననైతే అక్కడ హతమార్చారు. ప్రియులారా, ఆయన ఎప్పుడు కూడా ఒక భక్తుడు గమనించాలి. ప్రభు కొరకు జీవిస్తున్న ఏ వ్యక్తి తన మీద కుట్ర పన్నిన వారికి కానీ, చంపుతామనుకున్న వారికి కానీ, చంపేవారికి కానీ ఏదో జరిగిపోవాలని కోరుకోడండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ సేవకులు ప్రజలకు శపిస్తున్నారు, శపిస్తే మీకు సువార్త ఎందుకయ్యా చెప్తారు? మీరు శపించబడాలంటే మీ కొరకు ఎందుకయ్యా ప్రార్థన చేస్తారు? మీరు తిరుగుబాటు చేసే స్వభావము కలిగిన వారు కనుక మీరు తిరుగుబాటు చేస్తూ చచ్చిపోతారు తప్ప ఏ సేవకుడు తన సంఘములో తన బిడ్డల కొరకు తనకు దూషించిన వారి కానీ, తను బాధించే వారి గురించి కానీ ఎప్పటికీ వారి చావు కోరి ప్రార్థన చేయడు. కానీ వారికి సేవలోనికి అపాయింట్ చేసినటువంటి దేవుడు, వారికి పరిచర్యకై ఎన్నుకున్న వారి యజమానుడైన దేవుడు తన సేవకుల జోలికొచ్చినప్పుడు ఆయనే వారికి ప్రతీకారము చేస్తాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ స్టీఫెను మోకరిల్లి, వీళ్ళు రాళ్లతో కొడుతుంటే ఆయన మోకరిల్లి దేవునికి ఒక మాట ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా,
వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో ఆయన పలుకుతున్నాడు. ఈ మాట పలికి నిద్రించెను. ఆయన గట్టిగా, ప్రభువా, వారు వేస్తున్న ఈ రాళ్ళు కానీ, వారు చెప్పే ఈ మాటలు కానీ, వారు గాయపరిచే గాయాలను బట్టి కానీ వారికి నువ్వు పనిష్మెంట్ ఇవ్వద్దు ప్రభువా. నువ్వు వారికి వారి పాపములు క్షమించు ప్రభువా, వారి మీద మోపకు ప్రభువా అని దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ నిద్రించెను అనగా చనిపోయాడు. ఆ చావుకి సమ్మతించిన వారిలో ఈ సౌలు మొదటి వ్యక్తి. ఆయనకి అసలు దేవుడు అంటే ఇష్టము లేదు, సేవకుడు అంటే ఇష్టము లేదు, దేవుని పరిచర్య అంటే ఇష్టము లేదు. కనుక ఆయన మరి యేసు ప్రభువారి యొక్క సేవకుడైన స్టీఫెను యొక్క చావుకు ఆయన సమ్మతించి ఆ రోజు ఆయన పాదాల దగ్గర వారు వేసిన వస్త్రాలను బట్టి ఆయన అక్కడ సాక్షిగా నిలబడ్డాడు. ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుని యొక్క సేవకులో దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు, దైవ సేవకులు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు వారి విరుద్ధంగా ఎవరు వెళ్ళినా సేవకులు వారికి నష్టము జరగాలని ఏ సేవకుడు ఎప్పుడు ప్రార్థన చేయడు. ప్రభువా వారిని క్షమించు అంట. కానీ ఆ వ్యక్తులు చేసే పాపములో పరిపక్వమైనప్పుడు వారికి మరణముగా అది వర్తిస్తుంది. వారు చేసిన పొరపాట్లు వారికి నష్టానికి దారి తీస్తుంది. కనుక దేవుని బిడలైన మనము ఈ ప్రశస్తమైన సమయంలో ఈ యొక్క స్టీఫెను జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తన కడ శ్వాస విడిచిపెట్టే వరకు, తుది శ్వాస విడిచిపెట్టే వరకు, కడ వరకు ఆయన ప్రభు కొరకు నిలబడ్డాడు. ఎంతమంది హింసించినా, ఎంతమంది తనను బాధించినా, రాళ్ళు వేసి కొట్టి చంపుతున్నా వారి తప్పులు వారి మీద మోపొద్దు అని, క్షమించు అని దేవుడికి ప్రార్థన చేశాడే కానీ వారు తప్పు చేసిన తప్పును బట్టి వారికి ఏదో నష్టం జరగాలని కోరుకోలేదు. నా ప్రియ సోదరి సహోదరుడా, ఈరోజు మనము దేవుని విషయంలో జీవిస్తున్నప్పుడు మనం ఇతరులకు క్షమించమని ప్రార్థించేవారమై ఉండాలి తప్ప ఇతరులకు నష్టము జరిగించాలని కోరుకునేవారుగా కాకూడదు. ఎవరైనా ద్వేషిస్తున్నారా, ప్రభువారిని దీవించునుగా కానీ చెప్పగలగాలి. అయితే ఏ సభలో అయితే ఈ యొక్క భక్తుని యొక్క మరణానికి సమ్మతించాడో దేవుడు సౌలును పట్టుకొని తన సేవకునిగా, ఒక అపోస్తలుడైన పౌలుగా మార్చి అనేక సంఘములో ప్రభు పరిచర్య చేసే సామర్థ్యతనిచ్చాడు. ఎవరైనా దైవ సేవకులకి హింసిస్తున్నప్పుడైతే వారిలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు ఎన్నిక చేసి తన సేవకునికి తీసుకెళ్తాడు. కానీ తన సేవకునికి హతమార్చిన వారిని తన కొరకు బలమైన సాక్షిగా ఆయన వాడుకుంటున్నాడు. కనుక రండి, ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మా జీవితానికి ఆశీర్వదించి ప్రభువా, మీ కొరకు తుది శ్వాస విడిచిపెట్టే వరకు నమ్మకమైన వారుగా మీ మహిమను గుణాతిశయం ప్రచురించేవారుగా ఉండే భాగ్యం మాకు దయచేయమని, ఈ వాక్యము ప్రతి హృదయంతరంగానికి దీవెనకను ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.